ఆడపిల్ల కాదు అగ్గి పుల్ల మోపురా, గోలుకొండ మీద జెండ పాతినాదిరా, గరిట పట్టు చేతరెంచి తిప్పుతుందిరా, ఫీజు పూసుకున్న నిండు సందమామరా, ఇది గుంటూరు మిచ్చిగాటురా. కాంతం కాంతం సూర్యకాంతం అను పడితే పంతం దునియా సొంతం. కాంతం కాంతం సూర్యకాంతం అన మొగుడెవరో అయ్యో పాపం. కాంతం అను పడితే పంతం దునియా సొంతం. కాంతం కాంతం సూర్యకాంతం మన మొగుడెవరో మరి అయ్యో పాపం. పేరు మాత్రమే సూర్యకాంతము, మనసు చూస్తే పొంగుతున్న పాల సంద్రము. తీరు మాత్రము లేడి సింగము, దానులంతా దీని ముందు దాసోహము. ప్యాంటు షర్టు వేసుకున్న కాళికాంబరా, కాలరెగర వేసే ఆ స్టైలు చూడరా, పులిని మింగు జింక పిల్లరా. కాంతం కాంతం సూర్యకాంతం అను పడితే పంతం దునియా సొంతం. కాంతం కాంతం సూర్యకాంతం తన మొగుడెవరో మరి అయ్యో పాపం. అసలు చైతుని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? అవసరమేంటో తెలియదు గాని ఖచ్చితంగా ఇది ఎవరో తెలిసిన వాళ్ళ పని అనిపిస్తుంది. తెలిసిన వాళ్ళ? అవును మావయ్య, ఫ్యాక్టరీ గేట్ దాటగానే ఆయన కనిపించలేదంటే ఆ కిడ్నాపర్స్ ఆయన మూమెంట్స్ ని చాలా దగ్గరగా గమనిస్తూ ఉండాలి. అయితే చైతుని డబ్బుల కోసమే కిడ్నాప్ చేసి ఉండాలి. అదే అయి ఉంటుంది. నాకు తెలిసి మనకు శత్రువులు ఎవరూ లేరు. మనకు శత్రువులు ఎవరూ లేకపోవచ్చు, కానీ కొందరుకుండొచ్చుగా. ఎవరికి? ఇంకెవరికి? ఈ సూర్యకి. వెళ్లిన చోటల్లా కనిపించిన ప్రతి వాళ్లతో గొడవలు పడ్డం ఈవిడ గారికి మొదటి నుంచి అలవాటే కదా. ఈవిడ గారి మీద కక్ష పెంచుకున్న వాళ్ళెవరో ప్రతీకారం తీర్చుకోవడానికి తమ్ముని ఎత్తుకెళ్ళుండొచ్చు కదా. ఆపండమ్మా. అసలే వాడు ఏమయ్యాడో ఎక్కడున్నాడో అర్థం కాక తలపట్టుకునుంటే ఈ టైంలో కూడా ఈ పిల్లని దెప్పి పడవడమే. మేమేం దెప్పి పడవట్లేదు నాన్న, తమ్ముడు కనిపించట్లేదనే బాధ. బాధ మీకేనా? తనకు లేదా? కిడ్నాపర్స్ ఫోన్ చేయాలి కదా. అదే అర్థం కావడం లేదు. ఈ పాటికి ఫోన్ రావాలి. వాళ్ళు ఫోన్ చేయరు మావయ్య. ఏ భయం ఉంటుంది కదా. ఓహో, కిడ్నాప్ చేయడానికి లేని భయం ఫోన్ చేయడానికి ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ప్లాన్ చేసి కిడ్నాప్ చేయొచ్చు, కానీ ఫోన్ చేస్తే ఆ నంబర్ని ట్రేస్ చేయొచ్చు కదా. అలా కాల్ చేస్తే వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తామనే భయం వాళ్ళకుంటుంది కదా. ఏమోనమ్మా, ఆ యదోలకు కావాల్సిన దెబ్బ అయితే ఎంతైనా వాళ్ళ మొహాన పడేసి నా కొడుకుని విడిపించుకుంటాను. ఎంతిస్తారు, ఎన్ననిస్తారు, ఎన్నిసార్లు ఇస్తారు మావయ్య? అవును మావయ్య, డబ్బుల కోసం మనుషుల్ని కిడ్నాప్ చేసేవాళ్లు అడిగిన డబ్బిచ్చినా మాట మీద నిలబడతారన్న గ్యారెంటీ ఏంటి? అయితే పోలీసులకు కంప్లైంట్ చేస్తే? అదింకా ప్రమాదం. మనం కంప్లైంట్ ఇచ్చామని తెలిస్తే వాళ్ళని మనం ఎక్కడ పట్టుకుంటామనే భయంతో ఆయన ప్రాణాలకి ప్రమాదం తలపెట్టొచ్చు. నా అంచనా ప్రకారం వాళ్ళ తాలూకా మనుషులు మన ఇంటిని, మన మూమెంట్స్ ని అబ్జర్వ్ చేస్తూ కూడా ఉండొచ్చు. లాజికల్ బాగానే చెప్పావు. ఇప్పుడు మేమేం చెయ్యాలో అది కూడా నువ్వే చెప్పు. వాళ్ళు ఫోన్ చేసే వరకు వెయిట్ చేయడమే. అసలు వాళ్ళు ఫోనే చేయకపోతే పోతే పోనీలే అని తమ్ముడిని వదిలేసుకుంటామా? ఏ పూర్ణి, ఏం మాట్లాడుతున్నావే? అక్క మీద కోపడతారేంటి బావగారు? పోలీసులకు చెప్పొద్దు, చెప్తే ఆయన ప్రమాదం అంది. ఓకే, ఒప్పుకుంటాం. కానీ వాళ్ళు డబ్బులు అడిగినా ఇవ్వద్దు అంటే ఏంటర్థం? చిన్నతనం నుంచి ఈ భుజాల మీద ఎత్తుకొని పెంచాం. మధ్యలో వచ్చిన దీనికేం తెలుస్తుంది వాడి విలువ? చూడండి, మీ తమ్ముడికొచ్చిన ప్రమాదమేం లేదో.
తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. ఏం చేయాలో, ఆయన్ని ఎలా కాపాడుకోవాలో నేను చూసుకుంటాను. నా ప్రాణాన్ని పనంగా పెట్టేనా ఆయన్ని విడిపిస్తాను. డైలాగులు చెప్పడం కాదే, అవతల ఇరుక్కున్నది మా తమ్ముడు. మీకు తమ్ముడైతే నాకు మొగుడు. ఆయనకేమైనా అయితే మీకన్నా ఎక్కువ నష్టపోయేది నేను. వెయిట్ చేయండి. హలో, చెప్పరా. ఏంటి అక్కడ పొజిషన్? ఇల్లంతా సైలెంట్గా ఉందన్నా. డబ్బుల కోసం ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని ఫిక్స్ అయినట్టున్నారు. పోలీసులకు చెప్తే రిస్క్ అవుతుందని ఆలోచిస్తున్నట్టున్నారు. వాళ్ళు అనుకుంటున్నారా, నువ్వు ఊహించుకుంటున్నావా? లేదన్నా, ఇప్పటి వరకు ఏ పోలీసులు ఇంటికి రాలేదు. సరిగ్గా చూసావా? ఇక్కడే ఉన్నానన్నా. సరే, అయితే నువ్వు కాల్ చేయాల్సింది నాకు కాదు. మరి ఏంట్రా ఎదవా, వాడెవడో ప్రొఫెషనల్ కిల్లర్ అని చెప్పి కాంట్రాక్ట్ ఇప్పించావు కదా, వాడితో ఈ విషయం చెప్పు. డబ్బులు డిమాండ్ చేయమని చెప్పు. సరేనా? అమ్మా చూడాలి నిన్ను, నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్ర పోవాలి. అమ్మా అమ్మా అమ్మా. అమ్మా అమ్మా అమ్మా, ఏమైందమ్మా నీకు? అమ్మా అమ్మా అమ్మా. వీడేంటి కట్ చేస్తున్నాడు? అమ్మా అమ్మా హలో, ఏంటన్నా కట్ చేస్తున్నావు? అమ్మకి ప్రాబ్లం వచ్చింది, అందుకే కట్ చేశా. అమ్మకి ప్రాబ్లం వచ్చిందా? వీడేంటి తేడాగా ఉన్నాడు? ఇప్పుడు సెట్ అయింది, చెప్పు. అదేనా, నువ్వు కిడ్నాప్ చేసిన వాడి ఇంటి ముందరే రిక్కీలో ఉన్నాను. ఇక్కడ ఎలాంటి పోలీస్ ప్రాబ్లము లేదు. నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు అడుగు. సరే, చేస్తా. చిచ్చి, దరిద్రం. ఏంటన్నయ్యా, ఎవరిని తిడుతున్నావు? నన్ను నేనే తిట్టుకుంటున్నాను రా. ఇంకొంచెం గట్టిగా ఫోర్స్ చేస్తుంటే సూర్య అసలు ఈ తప్పు చేసేదే కాదు. ఏంటి వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? సూర్య ఏదో తప్పు చేసిందని చెప్తున్నారు. అదేంటో తెలిస్తే మనం దాన్నో ఆట ఆడుకోవచ్చు. సైలెంట్ గా వినండి. మన సూర్య తప్పు చేయడం ఏంటన్నయ్యా? తనేం తప్పు చేసింది? రేయ్, చిలక్క చెప్పినట్టు చెప్పాం, ఆ 3 కోతలు ఎదురు మంచిది కాదు అని. అక్క, మనల్ని కోతులు అంటున్నారే. అది మాకు వినిపిస్తుంది, మళ్ళీ నువ్వు దాన్ని రిపీట్ చేసేని చెప్పక్కర్లా. మన మాట విందా, లెక్క చేసిందా? మా ఆడపడుచులు ఎదురు సూపర్ అన్నయ్య. దేవుళ్ళ తర్వాత దేవుళ్ళు అంతటి వాళ్ళు ఎదురొస్తే అదిరిపోతుంది, ఏ పనైనా అయిపోతుంది అని అడిగి మరీ వాళ్ళని ఎదురు రమ్మంది. ఏమైంది? మొత్తం నాశనం అయిపోయింది. సూర్యకేం కాలేదు కదన్నయ్యా. రేయ్, తెలుగుండే మాట్లాడుతున్నావా లేక తెలివి లేకుండా ఏడుస్తున్నావా? కీడు చైతుకు జరిగిన ఒకటే, సూర్యకి జరిగిన ఒకటేరా. వాడి కిడ్నాప్ అయ్యాడంటే ఆ కష్టం సూర్యకేరా. వాడికి ఏదన్నా జరిగితే నష్టం సూర్యకేరా. ఆ కిడ్నాపర్లు ఎవరో తెలిస్తే
డబ్బులిచ్చి విడిపించుకుందామంటే వద్దంటుంది. పోలీసులకు ఫోన్ చేసి చెప్దామంటే కూడా వద్దంటుంది. తన మైండ్లో ఏదో ఆలోచనలో ఉందిరా. మనం తొందరపడి ఏదోటి చేస్తే మన చైతుగాడికి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని ఆలోచిస్తుందిరా. అది కరెక్టే గాని ఏ స్టెప్ తీసుకోకుండా కామ్గా ఉంటే ఎలా? ఆ స్టెప్ మనం తీసుకుందాం. ఏమంటున్నావక్క? కిడ్నాపర్స్ కాల్ చేస్తే డబ్బులు ఇవ్వద్దు, పోలీసులకి చెప్పొద్దు అని అది చెప్తే మనం వినాలా? అవునక్క, ఇప్పుడది దాని తెలివితేటలతో ఏదో ఒకటి చేసి తమ్ముణ్ణి ఆ కిడ్నాపర్స్ నుంచి కాపాడిందే అనుకో, ఫినిష్. మీ ముద్దుల కోడలు ఏమీ చేయకుండా గోళ్లు గిలికుంటూ కూర్చుంటే తమ్ముడు మీదున్న ప్రేమతో వాణ్ణి కాపాడదామని ఇలా చేశామని రివర్స్ అవుదాం. అక్క, పోలీసులకు ఫోన్ చేద్దాం పదా. హలో, పోలీస్ స్టేషన్. ఎస్, చెప్పండి. నేను ఇండస్ట్రియలిస్ట్ ధనంజయ్ గారి అమ్మాయి లలితను మాట్లాడుతున్నాను. చెప్పండి. మా తమ్ముడిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఫ్యాక్టరీ దగ్గర కిడ్నాప్ చేశాడండి. కిడ్నాపా? మీకెవరి మీద అనుమానం ఉందా? సరే మేడం, మేము ఇప్పుడే వస్తున్నాం. కానిస్టేబుల్స్, ఫ్యాక్టరీలో నా మీద పగ పెట్టుకునే అవకాశం పాండుగాడికి మాత్రమే ఉంది. తను ఫ్యాక్టరీలోనే ఉండి వర్క్ చేసుకుంటున్నాడు. ఆయన కిడ్నాప్లో పాండుగాడి హస్తమేమైనా ఉందా? వాడి మీద అనుమానం రాకుండా ఉండటానికే మామూలుగా వచ్చి వర్క్ చేస్తున్నాడా, లేక ఇది వేరే వాళ్ళ పనా? ఇదేంటి, పోలీసులు వచ్చారు అంటే వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారన్నమాట. వెంటనే ఈ విషయం అన్నకు చెప్పాలి. చెప్పరా అన్నా, వాళ్ళు పోలీసులకు ఫోన్ చేశారన్నా. ఇంటికి పోలీసులు వచ్చారు. ఇప్పుడు ఏం చేద్దాం? మనం టెన్షన్ తీసుకోవద్దు, వాళ్ళని టెన్షన్లో పెడదాం. ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను. అక్కడ ఏం జరుగుతుందో నువ్వు చూసి నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు. ఓకేనా? పోలీసులకి కంప్లైంట్ ఇస్తారా? నమస్తే సార్. మీరు ఏంటండి మా ఇంటికి వచ్చారు? మీ అబ్బాయి చేతు మిస్ అయ్యాడంట కదా? మిస్ అయ్యాడా? వాడు మిస్ అయ్యాడని మీకెవరు చెప్పారు? మేమేం కంప్లైంట్ ఇవ్వలేదే. మా కంప్లైంట్ వచ్చింది కాబట్టే వచ్చాం సార్. ఎవరిచ్చారు మీకు? మేమే. అదేంటమ్మా, అంతా నేను చూసుకుంటాను, పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దని సూర్య చెప్పింది కదా. అదేంటి సార్, మిస్ అయితే మాకు కంప్లైంట్ ఇవ్వాలి కదా? మా ఇంట్లో వాళ్ళకి పోలీసుల మీద కంటే ఆ సూర్య మీదే నమ్మకం ఎక్కువలేండి సార్. చూడండి ఇన్స్పెక్టర్ గారు, ఈ విషయం మా సిస్టర్ చూసుకుంటుంది. వీళ్ళేదో తెలియకుండా మీకు కంప్లైంట్ ఇచ్చుంటారు. ధనుంజయరావు గారు, స్ట్రైట్గా అడుగుతున్నా, మీ అబ్బాయి చేతు మిస్ అయ్యాడా లేదా? అది మా సూర్య. సూర్య ఎవరు సార్? మాలా పోలీస్ ఆఫీసరా లేదా ఇన్వెస్టిగేషన్ ఆఫీసరా? అలా అడగండి. చూడండి సార్, మీ అబ్బాయి మిస్ అయినట్టు మాకు ఒక చిన్న కంప్లైంట్ ఇవ్వండి. 24 అవర్స్లో మీ అబ్బాయి ఎక్కడున్నా కనిపెట్టి తీసుకొచ్చే బాధ్యత నాది. ఇంకా ఆలోచిస్తారేంటి నాన్న? కంప్లైంట్ ఇస్తే 24 గంటల్లో తమ్ముని తీసుకొస్తామంటున్నారుగా. ప్లీజ్ సార్, ఇలాంటి విషయాలు మీరు ఎంత లేట్ చేస్తే మీ వాడికి అంత ప్రమాదం.
కంప్లైంట్ రాసివ్వండి. అవసరం లేదు ఎస్ఐ గారు. ఆవిడెవరండి? తనే మా కోడలు సూర్య అండి. మా ధైర్యం సార్. మా ఆయన మిస్ అవ్వలేదు. మిస్ అవ్వలేదా? ఏంటే వాణ్ణెవరో కిడ్నాప్ చేశారని తెలిసింది కదా, మిస్ అవ్వలేదంటావేంటి? పోలీసులు తమ్ముడిని పట్టుకుంటే ఈవిడి గారి క్రెడిట్ పోతుందని ఈవిడి బాధ. భర్త ప్రాణాల కంటే నీకు క్రెడిట్ ముఖ్యమా? వదినా, మనం తర్వాత మాట్లాడుకుందాం. చూడండి ఎస్ఐ గారు, ఆయన్ని ఎవరో కిడ్నాప్ చేశారని మొత్తం అందరూ అనుకుంటున్నారు. అందుకే భయపడి మా వదినలు మీకు కాల్ చేశారు. నిజానికి అలాంటిదేమీ జరగలేదు. ఆయన ఎక్కడున్నారో నాకు తెలుసు. తెలుసా? అవునా? ఏంటమ్మా నువ్వు చెప్తుంది? చైతు ఎక్కడున్నాడో తెలిసిందా సిస్టర్? అవును, ఆయన అప్పుడప్పుడు నా మీద అలుగుతారు కదా, అలా అలిగే ఒక చోటుకు వెళ్లి కూర్చున్నారు. మీరు నిజమే చెప్తున్నారా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటండి? మా వాళ్ళు మీకు ట్రబుల్ ఇచ్చినందుకు సారీ. మీరు వెళ్ళండి. సరే, కానీ మీకే అవసరం వచ్చినా ఫోన్ చేయండి. ఏయ్, ఇంతకీ మా తమ్ముడు ఎక్కడున్నాడే? కిడ్నాపర్స్ చేతుల్లో ఉన్నాడు. అదేంటి ఇప్పుడే కదా నా మీద అలిగి వెళ్ళాడు, ఎక్కడో ఉన్నాడని ఎస్ఐతో చెప్పావు? పిచ్చిగాని పట్టిందంటే కంప్లైంట్ రాసివ్వండి, 24 గంటల పట్టుకొస్తామంటే ఈయన ఆలోచిస్తున్నాడు. నువ్వేమో చైతు ఎక్కడున్నాడో తెలిసిందని అబద్ధం చెప్పి ఎస్ఐని పంపించేశావు. అసలేమనుకుంటున్నావే? మా తమ్ముడిని ఏం చేద్దాం అనుకుంటున్నావు? వదినా, నేనేం చేసినా మీ తమ్ముడు కోసమే. పోలీసులకి ఈ విషయం చెప్పకూడదు. మనం పోలీసులను పిలిచామని తెలిస్తే ఆయనకి ప్రమాదమని చెప్తుంటే మీకెందుకు అర్థం కావడం లేదు? నేను ఆల్రెడీ ఆయన్ని కిడ్నాప్ చేసే అవసరం ఎవరికుందో తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను. ఒకరి మీద అనుమానంగా ఉంది. ఎవరమ్మా? ఆ పాండుగాడేనేమోనని నా డౌట్. నేనంతా చూసుకుంటాను వదినలో. దయచేసి మీరిలాంటి పనులు మాత్రం చేయొద్దు. మన ఇంటికి పోలీసులు వచ్చారన్న విషయం వాళ్ళకి తెలిస్తే ఏంటమ్మా అది? ఏదో గిఫ్ట్ ప్యాక్ లా ఉంది. పోలీసులు వచ్చి వెళ్ళగానే గిఫ్ట్ ప్యాక్ ఇక్కడ పడిందంటే ఏమై ఉంటుంది? నేను చూస్తాను. అమ్మా సూర్య, నువ్వు ఆగు. రే తమ్ముడు, నువ్వు వెళ్ళి తీసుకురా. అలాగనే వెళ్ళు. అమ్మా సూర్య, అందులో ఏముందమ్మా? అందులో ఏముందమ్మా? సూర్య, అందులో అందులో ఏముందమ్మా? అందులో ఏముందమ్మా? అందులో తమ్ముడు షర్ట్ ఉంది నాన్న, రక్తం మరకలతో ఉంది. అంటే తమ్ముడిని చంపేసి ఉంటారా? నోరు మొయ్యి. ఇలా జరుగుతుందనే చైతు కిడ్నాప్ అయిన విషయం పోలీసులకు చెప్పొద్దని సూర్య చెప్పింది. విన్నారా? వినిపించుకున్నారా? మీరు చేసిన పని వల్లే ఇప్పుడు చూడండి. ఏయ్,
ఆ కిడ్నాపర్స్ ఇంకా ఫోన్ చేయలేదు, వాళ్ళ డిమాండ్స్ ఏంటో కూడా చెప్పలేదు. ఇంతలోనే మీకు ఎందుకు ఇంత కంగారు? కంగారు కాదన్నయ్యా, సూర్య చెప్తే మనమెందుకు వినాలి అన్న పొగరు. చెప్పాను కదా వదినలు, నేనెందుకు పోలీసులకు చెప్పొద్దన్నాను. ఇప్పుడైనా మీకు అర్థమైందా? పోలీసులు పోలీస్ స్టేషన్లని పిచ్చి వేషాలేస్తే ఇప్పుడు షట్టు మాత్రమే వచ్చింది, తర్వాత డెడ్ బాడీ వస్తుంది.